So it is an introduction part of permutation combination, right? See, in permutations and combinations, the word permutation means just arrangement. Okay, arrangement. Combinations means అంత పద్ధతిగా అరేంజ్మెంట్ చేయాల్సిన పని లేదు, వాళ్ళు ఉంటే చాలు. దట్ ఇస్ నథింగ్ బట్ గ్రూపింగ్, సెలెక్షన్. ఓన్లీ దీస్ వర్డ్స్ మస్ట్ బి మెయింటైన్. గ్రూప్స్ ఆర్ సెలెక్షన్స్. టీమ్ సెలెక్ట్ చేయడం అనేది, దట్ ఇస్ కాల్డ్ కాంబినేషన్. వాళ్ళ లైన్ లో ఉంచాలా లేదా అనేది అరేంజ్మెంట్. అందరూ ఒక లైన్ నిల్చోవడం అనేది ఒక అరేంజ్మెంట్. దట్స్ ఆల్. Arrangement will have so many. Arrangements are always greater than or equal to combinations. ఇది గుర్తుపెట్టుకోండి. అరేంజ్మెంట్స్ ఎప్పుడు కూడా కాంబినేషన్స్ కంటే ఎక్కువ లేదా ఈక్వల్ గా ఉంటాయి. ఎప్పుడు కాంబినేషన్స్ అరేంజ్మెంట్స్ కంటే ఎక్కువ ఉంటాయి. అరేంజ్మెంట్స్ ఆర్ ఎక్కువ ఉంటాయి, రైట్? సో పర్ముటేషన్ మీన్స్ ఇట్ ఇస్ కేస్ ఆఫ్ అరేంజ్మెంట్. వన్ వర్డ్ అరేంజ్మెంట్. కాంబినేషన్ మీన్స్ కేస్ ఆఫ్ గ్రూపింగ్, సెలెక్షన్, కమిటీస్, అసోసియేషన్. అన్ని వాళ్ళందరూ నిల్చోవలసిన పని లేదు, స్ట్రైట్ గా వాళ్ళు ఉంటే చాలు. ఇప్పుడు అంటే నేను లాజికల్ గా మీరు అందుకని బీ కాషియస్ అన్న. దట్ ఈస్ ఇప్పుడు పర్ముటేషన్ గురించి సపోజ్ 3 persons ఆర్ దేర్, ఏ బి అండ్ సి, రైట్? ఏ బి అండ్ సిని ఒక one row లో కూర్చోబెట్టాలంటే ఎన్ని డిఫరెంట్ వేస్ యూ కెన్ మేక్ దెమ్ టు సిట్ ఇన్ ఎ రో? 6 ways. Different ways, right? We have done that one. So all the 3. So ela కూర్చోబెట్టచ్చు. ABC, ACB, BAC, or BACS, BCA, CAB and CB. These are 6 ways. అందరూ కూర్చోవాలి, ముగ్గురు కూర్చోవాలి. ఇప్పుడు ఇద్దరుగా ఓన్లీ 2, ఎనీ 2, దెన్ హౌ? ఎనీ 2, either AB or BA, either BC or CB, or either AC or CB. కదా? మళ్ళీ ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి. టేకింగ్ 2 at a time. ఉన్నది ఎన్నేమో టోటల్ ఎన్ని? 3 మెంబర్స్ ఇద్దరు తీసుకోవడం కూడా అలాగే వచ్చింది. 6 ways వచ్చింది. 2 ఆన్సర్స్ సేమ్ వచ్చింది. అండ్ ఓన్లీ వన్ ఆర్ ఎనీ వన్. వాట్ ఇస్ దట్ వన్? ఐదర్ ఐ కెన్ టేక్ ఏ ఆర్ బి ఆర్ సి. ఎన్ని ఉన్నాయి మొత్తం? 3. Permutation basics ఇవి అన్నమాట. I wrote this one. సెకండ్ ఎట్లా సార్? ఏబిపి అంటే ఓన్లీ 2 తీసుకుంటే ఎనీ 2. ఓకే, ఎనీ 2. సెకండ్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది కానీ దట్ ఈస్ రైట్. సి, ఇది లాజికల్ ఇంటర్ప్రిటేషన్ లో ఇది. ఇప్పుడు సపోజ్ దిస్ ఇస్ ద ఒరిజినల్ అరేంజ్మెంట్స్, దిస్ ఇస్ ద యాక్చువల్ అరేంజ్మెంట్స్. యాక్చువల్ అరేంజ్మెంట్స్ ఎప్పుడు కూడా ఎగ్జామ్ హాల్లో చేయలేము, కాకపోతే అర్థం అవడం కోసం చెప్తున్నాను. మరి ఏం చేయాలి ఎగ్జామ్ హాల్లో? మరి ఎగ్జామ్ హాల్లో ఏం చేయాలి? యూ హ్యావ్ అనదర్ మెథడ్ దట్ ఈస్ లాజికల్ అండ్ అనదర్ వన్ ఈస్ ఫార్ములా బేస్డ్, రైట్? కొన్నిసార్లు లాజికల్ వర్కౌట్ అవుతాయి, కొన్నిసార్లు ఫార్ములా అవుతుంది, కొన్నిసార్లు 2 వర్కౌట్ అవుతాయి. సో డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్, రైట్? ఎలా? సి, ఇక్కడ టోటల్ పర్సన్స్ ఆర్ 3. ఇప్పుడు దీస్ ఆర్ ద పర్టికులర్ సెలెక్షన్స్ 1, 2, 3 వెరైటీస్. ఇక్కడ ఎలా చేయాలంటే, యు నో ద ఫ్యాక్టోరియల్ నోటేషన్ అండ్ ఎవ్రీబడి నో ద ఫ్యాక్టోరియల్ నోటేషన్. 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1 అని. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 into 4 into 3 into 2 into 1. అవేం గుర్తుపెట్టుకోవాలి. 120 20 ఎగ్జామ్ హాల్లో మల్టిప్లై చేయండి చాలు, నో ప్రాబ్లం. బట్ పాయింట్ ఈస్ ఇట్ రండి.
దీన్ని ఎలా చేయాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ గో విత్ ద లాజికల్ సెన్స్. లాజికల్ గా ఫస్ట్ చెప్తాను. లాజికల్ గా ఎలా అంటే ప్రిపేర్ 3 seats ఫర్ దెమ్. ఫర్ ABC prepare 3 seats. In this one how many can be kept? ముందు మీకు ఎన్ని డిఫరెంట్ చాయిస్ ఉన్నాయి? ఏ గాని తీసుకోవచ్చు, బి గాని తీసుకోవచ్చు, సి గాని తీసుకోవచ్చు. ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు, సి అవ్వచ్చు. వీళ్ళు ముగ్గురులో ఎవరైనా కావచ్చు కాబట్టి యూ హ్యావ్ 3 ways. తర్వాత కూడా దర్ ఈస్ వన్స్ వన్ పర్సన్ హ్యాస్ కమ్, ఒక పర్సన్ వచ్చేసిన తర్వాత దెర్ ఆర్ ఓన్లీ 2 ways. ఆఫ్టర్ వన్ ఇట్ ఈస్ ఓన్లీ 1 way. సో టోటల్ 3 into 2 into 1 దట్ ఈస్ 6 ways. అది రాసుకోండి. లాజికల్ వే దట్ ఈస్ 3 ways into 2 ways into 1 way. ఇప్పుడు మీరు సెకండ్ చెప్పండి. మీరు అందరూ టూ స్పేసెస్ ఉన్నాయి. వాళ్ళకి సీట్స్ 2 ఉన్నాయి, కానీ అవైలబుల్ పర్సన్స్ ఆర్ 3. హౌ మెనీ అవైలబుల్ పర్సన్స్? 3 persons ఆర్ దేర్. ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టాలి. సో ఫస్ట్ దాంట్లో ఎంతమంది కూర్చోబెట్టాలి? ఎన్ని డిఫరెంట్ వేస్ ఆర్ దేర్? హౌ మెనీ డిఫరెంట్ చాయిస్ ఫర్ యూ? 3. ఏ అన్న కూర్చోబెట్టచ్చు, బి అన్న కూర్చోబెట్టచ్చు, సి అన్న కూర్చోబెట్టచ్చు. సో 3 ways ఆర్ దేర్ టు ఫిల్ అప్ హియర్. 1 person ఆల్రెడీ ఫిల్డ్. తర్వాత అన్ని 2. సో the other person also filled. That's all. 3 into 2 how much again? 2 factor. No. 3 into 2. Not 2 factor. 3 into 2. ఇక్కడ 3 into 2 into 1. ఇక్కడ 3 into 2. ఇక్కడ 2 factorial రాదా సార్? ఇంకా 2 factorial రాదు. ఒక సీట్ తీసేసాం కదా, ఒక సీట్ తీసేసాం. 1 seat is not there for them. ఓన్లీ 2 seats కూర్చోవాలి ఇప్పుడు. అందుకనే ఫ్యాక్టరీల గురించి మాట్లాడలేదు. అంటే ఇక్కడ 3 into 2 into 1 అన్నాను తప్ప 3 ఫ్యాక్టరీలు అనట్లేదు. ఇప్పుడు చెప్పండి. థర్డ్ వన్, ఎవరి ఓన్లీ 1 seat is there. ఓన్లీ 1. How many available choice for you? Chance. 1. Available persons. 3. 3. ఏనన్నా కూర్చోబెట్టచ్చు, బీనన్నా కూర్చోబెట్టచ్చు, సి అన్న కూర్చోబెట్టచ్చు. ఒక్కటి మాత్రం కూర్చోబెట్టాలి. ఓన్లీ 1 person. సో 3 డిఫరెంట్. యూ హ్యావ్ 3. 1 2 3. దట్స్ ఆల్. ఇది ఒరిజినల్ పర్మిటేషన్ కాంబినేషన్ కాన్సెప్ట్ ఇది. అయితే లాజికల్లో మనం చేసేటప్పుడు చాలా కొన్నిసార్లు టైం పట్టచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు కూడా కొన్నిసార్లు. ఇదైతే మినిమం సైడ్ యూ హ్యావ్ టు లెర్న్. మినిమం సైడ్. ఓకే, ఇది ఒక పాయింట్తో మనం చేద్దాం. అయితే నేను ఒక చిన్న ఫార్ములా బేస్డ్ చెప్పాలా వద్దా అంటే లెట్ us know. నాట్ ఎట్ ఎ బిగ్ డీల్. జస్ట్ ఫార్ములా కాదు, అది లాజికల్ ఫార్ములా. అది నేను చెప్పేది రైట్. నేను చెప్పేది లాజికల్ ఫార్ములా. లెట్ us ఇప్పుడు how many available persons are there? 3 persons. ఇప్పుడు 3 arrangements ఉన్నాయి. 3 arrangements కదా. ఏంటిది? ఫస్ట్ వెరైటీ ఆల్ ది 3. అందరిని తీసుకోండి. ఆల్ ది 3 ముగ్గురిని తీసుకోండి. ఒకటి 1 2 అని పెడితే బాగుంది. 1 this 2 సెకండ్ థర్డ్ ఎనీ 2. ఇక్కడ ఓన్లీ 1 ఆర్ ఎనీ 1. ఎనీ సి పర్ముటేషన్ కాంబినేషన్ ఇది పర్ముటేషన్ కదా. పర్ముటేషన్. సో టోటల్ అవైలబుల్ ఈజ్ 3. పర్టికులర్ సెలెక్షన్ ఈజ్ ఆల్సో 3. కాబట్టి దీని ఆన్సర్ 3p3 అన్నారు. 3p3 అని చెప్పాలి. ఇక్కడ సెకండ్ వెరైటీ టోటల్ అవైలబుల్ ఆర్ 3. persons are now 2. That is particular case is 2. That's why it is called 3p2. Okay, again third one, but total persons are 3. You are taking only 1 person at a time. That's why it is called 3p1. Understood everyone?
Available persons are 3. In the first case, you are taking all the 3 persons at a time. That's why 3p3. This is 3p2 and 3p1. ఇప్పుడు చెప్పండి 3p3కి ఎలా చేయాలి అంటే 3తో స్టార్ట్ చేసి పైన 3తో స్టార్ట్ చేసి 3 times బాటమ్ 3 అనేది టైమ్స్ అన్నమాట. సో 3 into 2 into 1 దట్ ఈస్ 3 నెంబర్స్ మల్టిప్లై చేయాలి. 3 into 2. రిపీట్ 3తో స్టార్ట్ చేసి మీ మల్టిప్లికేషన్ సక్సెసివ్ మల్టిప్లికేషన్ దట్ ఈస్ ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలంటే 3తో స్టార్ట్ అయ్యి 3 సార్లు చేయాలి. 1 2 3 నెంబర్స్ మల్టిప్లై చేయాలి డిక్రీజింగ్. ఇప్పుడు చెప్పండి 3p2 ఎలా చేస్తారు? 3తో స్టార్ట్ చేసి how many numbers you will multiply? 3 into 2. 3 into 2. Right, that is answer. 3p1 అంటే Just 3. రైట్, లాజికల్ వే వచ్చు, ఇది వచ్చు. ఫస్ట్ తీసేయండి, ఈ రెండు మాత్రం తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, కెన్ ఎనిబడి సే వాట్ ఈస్ 5p3? ఎవ్రీవన్ 5 into 4 into 3. 5 into 4 into 3. What is 7p2? 7 into 6. 7 into 6 ante. What is 4p1? 4. ante. ఇది అండర్స్టూడ్ కాన్సెప్ట్ నో. ఈ కాన్సెప్ట్ తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది. రైట్, లెట్ us do. అది కాంబినేషన్ సార్, ఇది పర్మిటేషన్ కదా. అవును, కాంబినేషన్స్ ని ఇప్పుడు మనం మాట్లాడాలి. రైట్, ఐ టాక్ అబౌట్ దట్ ఫర్ టుమారో. కాంబినేషన్స్ ఈరోజు ఈ కాన్సెప్టే మైండ్ లోకి వెళ్ళాలి. రైట్, ఇప్పుడు అండర్స్టూడ్ ఎవరీవన్. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఒక క్వశ్చన్ అంటాం. సి టేక్ ద క్వశ్చన్. సపోజ్ సి అసలు అదంతా కాదు, నాకు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు సపోజ్ మ్యాచ్ MEATCH అన్ని డిఫరెంట్ గా ఉన్నాయా? సేమ్ ఏదైనా సేమ్ ఉందా? అన్ని డిఫరెంట్ గానే ఉన్నాయి. మ్యాచ్ అండ్ ఆల్ ద లెటర్స్ ఆర్ డిఫరెంట్. రైట్, హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్? 5 letters. హౌ మెనీ డిఫరెంట్ 5 letters కెన్ బి ఫార్మ్డ్ అంటే how many different 5 letters word can be formed? Different 5 letters words ante we'll take all 5 or only 4 or only 2 alaga all 5 cheskuntam kada. Available is 5, taken is 5 kada. Kabatti your answer is 5p5. 5p5. So elaga 5p5 answer 5 into 3 into 2 into 1. That is, the answer is something like 120. 240. That is. But point is, mali me question cheptanu, no problem. Point is now here match lone MEATCH word should start with M and end with H. Word would start with M తోనే స్టార్ట్ అవ్వాలి, H తో ఎండ్ అవ్వాలి. అప్పుడు మీ అరేంజ్మెంట్స్ దేని మీద ఆధారపడి ఉంటాయి? ఓన్లీ ATC. ఇప్పుడు చెప్పండి, ATC కెన్ బి అరేంజ్ ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్? ఎవ్రీవన్, M అక్కడే ఉంటుంది, H అక్కడే ఉంటుంది. నాకు ఇక్కడ అరేంజ్మెంట్స్ కావాలి. వాట్ ఆర్ ద అవైలబుల్ లెటర్స్? 3p3. 3p3, that's all. 3p3 or 3 into 2 into 1. 3p3, that's all. 3p3 ఉన్న వాటిని అరేంజ్ చేసుకో. రైట్, కమింగ్ టు సపోజ్ ఓన్లీ స్టార్టింగ్ విత్ M. ATCH మ్యాచ్ లో ATCH ఉంది. నో వాట్ ఇస్ ఆన్సర్? M ఆల్రెడీ ఉంది అక్కడ. దెర్ ఇస్ నో చాయిస్ ఫర్ యూ టు పుట్ M అగైన్. కాబట్టి ఓన్లీ ATCH మాత్రమే చేయాలి. వాట్ ఇస్ ఆన్సర్ దెన్? 4p 4 ways, 3 ways, 2 ways, 1. ఇది స్టాండర్డ్ గా వచ్చే p3 ఎక్కడ వస్తుంది సార్? 5p3. 5p3. ఓకే, 5 3p ఎలా వస్తుందంటావా?
5p3 in general letters లో రాదు, numbers లో వస్తుంది. ఎలా 1, 2, 5, 4 and ఇది 5 కాదు 8 and 7. ఇక్కడ how many digits are there? 5. So I need a 3-digit number. 3-digit number where no digit is repeated. 3-digit number కావాలి నాకు. అంటే 3 digits left arrange చేయాలి. ఉన్నది 5. ఉన్నాయి 5. సో ఫస్ట్ దాంట్లో ఎన్ని ఫిల్అప్ చేయొచ్చు, ఎన్ని డిఫరెంట్ నెంబర్స్ ని పెట్టచ్చు, ఎన్ని డిఫరెంట్ నెంబర్స్ 5. తర్వాత 4, తర్వాత 3. So how much it becomes? It is 5 into 4 into 3. It can be read as, ఇవి 5 numbers, ఇక్కడ spaces 3 కాబట్టి I can write it as 5p3. అదే 5 into 4 into 3. I need a 2-digit number. Out of this 5, I need a 2-digit number. Everyone answer? 2 digits మాత్రమే కావాలి. 5p2. 5 into 4. That's all. 20. సార్ అన్ని ప్లస్లు చేసుకుంటూ వెళ్తారు, అది సార్ ప్లస్లు చేయరు. ఇంటూ లెర్నింగ్. No pluses are there in 5p3 plus 5p2 plus అట్లా ఏదో binomial theorem అది. ఓకే 5c0 combinations. 5c5 plus 5c4 plus 5c3 అది binomial theorem. తర్వాత మనం అవి పెద్ద అవసరం ఉండదు, బట్ చేద్దాం. ప్రాబిలిటీలో లాస్ట్ వస్తుంది అది చెప్పింది. ప్రాబిలిటీలో లాస్ట్ వీటికి. ఓకే, ఐ థింక్ ఇప్పుడు కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. రైట్, ఇది ఏంటి అని. టేక్ ద క్వశ్చన్. క్వశ్చన్ రాయండి. In how many different ways can all the letters of the word bench, B-E-N-C-H, be arranged? Bench, be arranged. Okay, bench be arranged. Can all the letters of the word అన్నప్పుడు all the letters ఉన్న 5 letters ని తీసుకొని చెప్పాలి. So what is the answer? 5p. First place లో 5, 3, 2, 1. That is 5 factorial, which is nothing but 120. Okay, now next one. This is 5 factorial. So successive గా 1 దాకా మల్టిప్లై చేస్తే 5 factorial అని రాయొచ్చు. 3 into 2 into 1 అంటే that is called 3 factorial. 2 into 1 is called 2 factorial. ఇప్పుడు ఇదే వర్డ్ సపోజ్ దీంట్లో in how many different ways you write it? In how many different ways can all the letters of the word, can all the letters of the following words, can all the letters of the following words be arranged? 1, book. 2, off, OFF. 3,
pipe, PIP. First one. 4 factorial. 12, sir. ఇక్కడ బుక్ నేను చెప్పినట్టుగానే 1 2 3 4 కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ ఉన్నా సార్ కదా 4 into 3 into 2 into 1 is called లేదు సార్ 12, sir. Yeah, 3 into 2 into 1, that is actually it is 24. కాకపోతే ఇక్కడ O has come how many times? 2 times. కాబట్టి బుక్ లో ఈ ఓని ఇక్కడ పెట్టి ఈ ఓని ఇక్కడ పెట్టినా కూడా సేమ్ వర్డ్, దర్ ఇస్ నాట్ డిఫరెంట్ వర్డ్. సేమ్ వర్డ్స్ వస్తే యూ హ్యావ్ టు డివైడ్ ద ఫ్యాక్టోరియల్. సేమ్ ఉంటే అన్ని ఫ్యాక్టోరియల్స్ డివైడ్ చేయాలి. 24 by how many words, how many letters? 2 letters, 2 factorial. 24 by 2 factorial. Now your answer is 4 factorial అలాగే రాసి by 2 factorial చేయాలి. That is 20. అంతా 12. Okay, so wherever you will get repetition, that many factorial divide చేసి చెప్పాలి. వేరే నెంబర్ డివైడ్ వస్తే మళ్ళీ ఆ నెంబర్ కూడా డివైడ్ చేయాలి. ఓకే, ఇఫ్ O has come thrice, 3 సార్లు వస్తే డివైడ్ బై 3 ఫ్యాక్టోరియల్ చేయాలి. Divide by 3 factorial. Okay, now try this one now. ఇది డైరెక్ట్ గా 3 factorial కాదు. ఎంత 3 factorial by everyone 3. 3 factorial by how many factorial? 3 factorial by 2. 2 factorial. Now not 2 factorial. So your answer is 3 into 2 into 5. అంతే. Coming to this one, ఇప్పుడు చెప్పండి. Type, everybody say, give the answer. Type the answer fast. The 12. Pipe is actually 1 2 3 4. ఇంకా నుంచి మీరు 1 2 3 4, that's why 4 factorial. కానీ P has come 2 times, that's why 2 factorial. 4 factorial by 2 factorial. So answer is 4 into 3 into 2 into 1. So 4 into 3, that is 2. Okay. Now అలా కాకుండా ఇప్పుడు there is a meaningless word, HHTT ఉంది. HHTT. In how many different ways we can use the word? We can arrange them fast. 60. Everyone. 4 different అనుకుంటే 4 factorial ways. By 6, sir. these 2 factorial ways, this is also 2 factorial ways. So it is 2 factorial 2. So it is 4 into 3 into 2 by 2 into 2. 2 wants to answer, 2 wants. Okay. If there is another meaningless word, say HHTTH. How many different ways we can arrange them? Everyone. 5 factorial by H has come thrice, 3 factorial. T has come twice, 2 factorial. 5 factorial is 120. 3 factorial is 6 into 2. 6 1s, 6 20s, 2 1s, 2 10s.
దట్స్ ఆల్. ఇది ఇది చూస్తుంటే ఏమైనా గుర్తొస్తున్నాయా హెచ్హెచ్టిటి అంటే? ఎనిబడి? ఓకే, జబర్, అంజుమ్ ఉన్నారా? అంజుమ్ ఓకే. సార్ ఆ. వావెల్స్ కాన్సోనెంట్స్ ఒక సైడ్ చేసి అట్లా చేస్తారు కదా సార్, అదే ఒక ప్రాబ్లం చెప్పండి సార్. అంటే ఇది తెలుసా అంటున్నా, ఇది గుర్తొచ్చిందా అని అడుగుతున్నా. ఇవి చెప్పారు కదా సార్ మీరు. హెడ్ హెడ్, టైల్ టైల్. అవును సార్. If 4 coins are tossed at once, what is the chance of getting 2 heads, 2 tails? If 4 coins are tossed at once, what is the chance of getting 2 heads, 2 tails? Understood? ఇప్పుడు చెప్పండి, ఇదేంటిది? 5 coins are tossed at once. What is the chance of getting 3 heads, 2 tails? Probability. వస్తా? ఓకే, మనం అదే చేయము. సో వాట్ ఇస్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అన్నప్పుడు దట్ ఈస్ కేస్ హౌ యూ విల్ డూ రైట్. చేద్దాం అంటే మన తర్వాత ప్రాపర్టీకి వెళ్తాము, కాకపోతే దీని ముందు చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు నౌ యాక్చువల్లీ 10:30 యాక్చువల్ నాకు టైం అవుతుందా? ఐ విల్ డూ టుమారో ఐ విల్ టేక్ ద కాన్సనెంట్స్ పార్ట్. ఇక్కడ జబర్ కాన్సనెంట్స్, వోవెల్స్ రైట్. ఇది తెలిసిన తర్వాత అవి వాటికి వెళ్ళాలి, అది ఒకసారి చేద్దాం. కాన్సనెంట్స్, వోవెల్స్ అండ్ కాంబినేషన్స్ విత్ సింపుల్ ప్రాబబిలిటీ. నేను డెప్త్ లోకి వెళ్ళను. ఈ 3 కొంచెం వెళ్ళే వస్తుంది డిస్కస్ చేద్దాం. ఈవినింగ్స్ కష్టం కాబట్టి ఇంకా నేను మార్నింగ్ తీసుకుంటాను. యాక్చువల్ నాకు ఈరోజు హెల్త్ బాగాలేదని కొంచెం లేట్ గా తీసుకున్నాను క్లాస్. అదర్వైజ్ వీ కెన్ స్టార్ట్ విత్ 6:30 or 7. రైట్, నో డౌట్ టుమారో ఐ విల్ బి ఫ్రీ. కొంచెం బాగానే ఉంటుంది. మనం ఒక 2-3 hours తీసుకున్నాం, నో డౌట్. రేపు కొంచెం లెంతీగా తీసుకుంటాం. Tomorrow we can discuss together, right? Okay, so almost 2 hours now. Today we can conclude the session here. I will send those papers. You do number series, number analogy, which is saying 2 papers, 25 questions చేసేయండి. More than enough for your exam. దాని తర్వాత లెటర్ సిరీస్, లెటర్స్ అనాలజీ అనేది ఆల్రెడీ మీరు ఆల్ఫాబెట్ టెస్ట్ చేశారు. Even then I will let you know. Right? Okay, for today I will stop here. So thank you very much. Right? కొంచెం కష్టపడి ఈ 2 days ప్రశాంతంగా చదవండి, టెన్షన్తో చదవద్దు, ప్రశాంతంగానే చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.